హలో అండి. నమస్తే. నేను మీ మమత. అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ నాది కంప్లీట్ అయిందండి. అయితే అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ ఎందుకు చదవాలి? ఎలా ఉంది? అనే దాని గురించి నేను ఈరోజు మీతో చెప్పబోతున్నాను. ప్రేమ గొప్పది. అయితే కాలానుకూలంగా అది మారుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు మొదటిసారి చూసే తల్లి ప్రేమ, యవ్వనంలో తెలుసుకునే ప్రియురాలి ప్రేమ, పెళ్ళైన తర్వాత దొరికే భాగస్వామి ప్రేమ, జీవితపు చివరి రోజుల్లో కోరుకునే మన పిల్లల ప్రేమ. ఇలా ఎన్నో ప్రేమలు మనం కోరుకున్నా, చూసినా మనకి బాగా గుర్తుండిపోయే ప్రేమ మాత్రం తల్లి ప్రేమ. కోరుకునేది మాత్రం మన తొలి ప్రేమ. అలాంటి తొలి ప్రేమ అమ్మకు కూడా ఉండి, అది తన జీవితపు చివరి రోజుల్లో మళ్ళీ కనిపిస్తే, అప్పుడు తన 30 ఏళ్ల వైవాహిక జీవితం, పిల్లలు ఎలా స్వీకరిస్తారు? ప్రేమలో సెకండ్ ఛాన్స్ అనేది వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే, రవిమంత్రి గారు రాసిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' అనే పుస్తకం చదవాల్సిందే. ఈ నవలలో కథ చాలా చిన్నదే. సారిక ఒక సింగిల్ మదర్. హైదరాబాద్‌లో తన కొడుకు జిత్తుతో పాటు నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా తన కాలేజీలో ప్రేమించిన అభిరామ్ కనిపిస్తాడు. అలా మళ్ళీ తన కాలేజ్ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్ళిన సారిక చివరికి ఏం చేసింది? అభిరామ్‌ని ప్రేమించడం మొదలుపెట్టిందా? అప్పుడు తన కొడుకు జిత్తు ఎలా స్వీకరిస్తాడు అనేదే మిగిలిన కథ. ప్రేమ కథలనగానే అవే నాటకీయంగా సాగే మాటలు, నిజ జీవితానికి దూరంగా ఉండే ఆశల వల్ల ప్రేమ కథలకు పెద్దగా ఇష్టపడని నేను కూడా ఎంతో ఆసక్తితో పుస్తకాన్ని చదివాను. ఇందులోని పాత్రలన్నీ ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు మాట్లాడినట్టు ఉన్నాయి. ముఖ్యంగా సారికకి తన తల్లి మధ్య వచ్చే, అలాగే సారికకి, అభిరామ్‌కి మధ్య జరిగే సంభాషణలన్నీ కూడా మనకు మళ్ళీ మళ్ళీ చదివినా ఆలోచించుకునే విధంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచయిత రవిమంత్రి రాసే సంభాషణలు. మామూలుగా కథలోని సన్నివేశాలను తృతీయ పురుషుడు అంటే థర్డ్ పర్సన్‌తో చెప్పిస్తారు. కానీ రవి గారు మాత్రం అన్నీ కూడా తన పాత్రల మధ్య మాటలతోనే చెప్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు బాగా నచ్చినది ఇంకొకటి ఉంది. పాత్రలు పాడుకునే పాటల గురించి. అవి ఎంత సందర్భోచితంగా ఉన్నాయంటే, ఆ పాట పూర్తి పాట మనం వింటే, ఆ పాత్ర మానసిక స్థితి ఎలా ఉందో మనకు మరింత బాగా అర్థమవుతుంది. అలానే ఈ పాటల ప్రయోగం ద్వారా నాకు కూడా ఎన్నో కొత్త పాటలు తెలిసాయి. ఈ నవలలో మనకి ప్రేమలో మధురమైన ఎదురైన ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుంది. ప్రేమకి, ఆకర్షణకి మధ్య వ్యత్యాసం గురించి కూడా తెలుస్తుంది. తల్లి ప్రేమను అర్థం చేసుకునే విధానం కానీ, జీవితంలో రెండో అధ్యాయం సెకండ్ ఛాన్స్ ఎలా మొదలుపెట్టాలి అనుకునే వాళ్ళకి కానీ, ఇలా జీవితంలో వివిధ దశల్లో ఉన్న అందరి మనసుల్ని మనం చూసుకునే విధంగా ఉంటుంది. మనల్ని మనం చూసుకునే విధంగా ఉంటుంది. ఈ నవల కేవలం ఒక సాధారణ ప్రేమ కథలా కాకుండా, నేటి తరం వాళ్ళకి ప్రేమ గొప్పతనం, ప్రేమలో ఉండే ఆటుపోట్ల గురించి తెలుసుకునే పుస్తకంలా కూడా ఉపయోగపడుతుంది. ప్రేమ కథలు అన్నీ స్థూలంగా, ఒకే విధంగా ఉండటం వలన ఈ నవలలో కూడా తర్వాత జరగబోయే కథను మనం ఊహించే విధంగానే ఉంటుంది. అయితే సంభాషణలు చమత్కారంతో కథాంశం ఆసక్తిగా ఉంటుంది. జీవితంలో ప్రేమ కేవలం ఒక్కసారి మాత్రమే అవుతుంది. తర్వాత ఎన్ని వచ్చినా అవి అన్నీ కూడా సర్దుబాట్లు మాత్రమే అని చెప్పిన, మనుషుల్లో మంచి చెడి ఉండరు, కేవలం పరిస్థితుల వలన మాత్రమే అలా మారతారని చెప్పిన, జీవితం చాలా చిన్నది, మనకు కావలసిన వారు ఎప్పుడు వెళ్ళిపోతారో మనకు తెలీదు, కాబట్టి ప్రేమను వ్యక్తపరచండి అని చెప్పిన, తను చెప్పాలి అనుకున్న ప్రేమ కథను మనకు చెప్పారు రవిమంత్రి గారు. కొత్తగా తెలుగు పుస్తకాలు చదవాలి అనుకునే వాళ్ళు ఈ పుస్తకంతో మొదలుపెట్టొచ్చు. అలానే ప్రేమ కథలంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. ఈ పుస్తకం ఇండియా వాళ్ళ కోసమైతే అమెజాన్‌లో ఉంది. అమెరికా ఉండే వాళ్ళ కోసమైతే ఆజు పబ్లికేషన్ వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయొచ్చు. యూరోప్‌లో ఉండే వాళ్ళకైతే డైరెక్ట్‌గా రవిమంత్రి గారికి మెసేజ్ చేసి పుస్తకం తీసుకోవచ్చు. ఆ పుస్తకం వెల రూ. 200 ఉంటుందండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకి. మీరు గనక పుస్తకం స్టార్టింగ్‌లో చూసినట్టయితే రవిమంత్రి గారు ఒక వర్డ్ చెప్పాడండి మనకు.
అది ఏంటంటే నేను మీ పక్క నుండి కథ చెబుతాను అన్నట్టు చెప్పాడు. అయితే ఆయన నిజంగానే త్రూ ఔట్ ద బుక్ చదివినంత సేపు మన పక్క నుండే కథ చెప్పినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇది మన పక్కన వాళ్ళకు జరిగిందేమో ఈ కథ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం కూడా అందులో పాత్రలేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ కథ మనదేనేమో అనిపిస్తుంది. అంత బాగా చెప్పాడండి. తను చెప్పాలనుకున్న కథ చాలా స్పష్టంగా చెప్పాడండి. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారెళ్లి చూసి చదువుతారని అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయమండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా కాసేపు నవ్వుకోవాలి, మన తెలుగు భాష, గోదావరి యాస, ప్లస్ అక్కడున్న మమకారం, ప్రేమలు, అలవాట్లు, మాటలెలా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి అనుకుంటే రవి మంత్రి గారి యూట్యూబ్ ఛానల్ ఉందండి. దానిన సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ ఆయన చేశాడండి రీల్స్. చేసిన ప్రతి రీల్‌ని చూసి కాసేపు నవ్వుకోవచ్చు. చాలా బావుంటాయండి. నాకైతే చాలా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.